ఇవాళ మనం ప్రస్తుత ప్రపంచంలో ఆనందంగా, సంతోషంగా ఏ వ్యక్తి ఉండగలరు? మనం గుడులకు వెళ్ళినప్పుడు దేవీ దేవతల విగ్రహాలు చూస్తాం. వాళ్ళెంత ప్రసన్నంగా ఉంటారు, చిరునవ్వు చిందిస్తూ. వారి ముఖం చూడగానే మనకి ఎంతో ఆనందం వేస్తుంది, సేద తీరినట్టు అనిపిస్తుంది. అలాగే మనం తెల్లవారుజామున ఏ సముద్ర తీరానికి వెళ్ళినా, ఒక మంచి ప్రకృతి సౌందర్యంతో నిండిన ప్రదేశానికి వెళ్ళినా మనకి చాలా ఆనందంగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది. మన దైనందిన జీవితం, దాంట్లో మనకు ఉన్నటువంటి బాధ్యతల్ని వదిలేసి ప్రతిరోజు అయితే మనం అక్కడికి వెళ్ళలేం కదా. మ్యాక్సిమం అయితే 6 నెలలకు ఒకసారి ఒక వెకేషన్కి వెళ్ళగలం. అది కూడా ప్రతిసారి గ్యారంటీ ఉండదు. మరి ఈ ప్రస్తుత ప్రపంచంలో ఇవే సిచ్యువేషన్స్ మధ్య ఉంటూ కూడా ఏ వ్యక్తి ఆనందంగా ఉండగలడు? ఈ ప్రశ్నకు మనం సమాధానం చెప్పే ముందు ఒక అతి ముఖ్యమైనటువంటి పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే, శాశ్వతమైన సుఖము కానీ, ఆనందం కానీ బయట నుంచి వచ్చేది కాదు. ఇది మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే, ప్రస్తుతం మన సంతోషాన్ని అన్నీ మనం బయట వస్తువుల్లోనే వెతుక్కుంటున్నాం. మొబైల్, సెల్ ఫోన్, ఇంటర్నెట్, టీవీ, వస్తువులు, వైభవాలు, డబ్బు, కీర్తి, ప్రతిష్ట, కొంతమంది సంబంధ బాంధవ్యాలు, కెరియర్, ప్రొఫెషన్, వీటిల్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. మరి ఇది తప్పా సిస్టర్ అని అడగచ్చు. ఇది తప్పో రైటో ఒక చిన్న ప్రశ్నతో మనకు తెలిసిపోతుంది. వీటన్నిటి వల్ల కలిగేటువంటి ఆనందం మన దగ్గర ఎంతవరకు ఉంటుంది? కొన్ని ఆనందాలు కొన్ని క్షణాల్లో పోతాయి, కొన్ని రోజులు, కొన్ని నెలలు. కానీ తర్వాత మళ్ళీ యథాస్థితికి మనం వచ్చేస్తాం. కాబట్టి అలాగని వీటన్నిటినీ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోమని కూడా కాదు. ఈ విషయం ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే, బయట నుంచి, బాహర్ముఖత నుంచి ఏదైతే మనకి సుఖము, సంతోషము, ఆనందము లభిస్తాయో వాటి యొక్క స్థితి ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. వేసవికాలం బాగా ఎండలు మండుతున్నాయని మనం ఆనందంగా వెళ్ళి ఏసీ కొనుక్కుని వచ్చాం. 1-2 రోజులు చాలా బాగుంది. 3వ రోజుకి జలుబు స్టార్ట్ అయింది, తుమ్ములు స్టార్ట్ అయ్యాయి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, అమ్మో మాకు ఏసీ వద్దు, మాకు పడట్లేదు, తలంతా దిమ్మెత్తేస్తుంది అంటారు. చిన్నపిల్లలకి ఉదయం లేసేసరికి ముక్కు తల పట్టేస్తాయి. సో కాబట్టి అంత కొనుక్కున్న ఏసీని కూడా ఐదర్ చాలా ఎక్కువగా పెట్టుకోవాలి, హీట్ ఎక్కువగా పెట్టుకోవాలి, లేదు అంటే దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ అందరూ ఫ్యాన్లు వైపే వెళ్ళిపోతారు. ఇది ఈ కలియుగి ప్రపంచం యొక్క ధర్మం. ఏంటంటే, ఏదైతే మొదట్లో మనకి సుఖం ఇస్తుందో మెల్లమెల్లగా దానివల్లే దుఃఖం కూడా వస్తుంది. అలాగే ఒక కొత్త కారు కొనుక్కున్న రోజు ఆనందంగా ఉంటుంది. కొంతమంది అయితే పార్టీ కూడా చేస్తుంటారు. కానీ కొన్నాళ్ళకి ట్రాఫిక్లో దాన్ని డ్రైవ్ చేసో, దానికి ఒక చిన్న యాక్సిడెంట్ అయితేనో ఏమవుతుంది? బాధ వేస్తుంది. అలాగని సౌకర్యాలు ఉండకూడదా అంటే, సౌకర్యాలను సౌకర్యాలుగానే చూడాలి తప్ప అవి రావడం వల్ల నేను ఏదో సంతోషంగా ఉంటాను అనే అపోహ మాత్రం మనకొద్దు. అది ఇక్కడ చెప్పాలనుకుంటున్న విషయం. సాధనాలు కావాలి, సౌకర్యాలు కావాలి, కానీ అదే నా సుఖానికి, సంతోషానికి కారణం మాత్రం కాదు. మరి ఇవి ఏవీ కారణం కానప్పుడు మరి నిజమైన ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? కొన్ని బంధుమిత్రులు, పరివారం నుంచి తీసుకుందాం. ఇవాళ అందరు మూడు బాగుంటే మనతో చాలా మంచిగా ఉంటారు, మనతో చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి నచ్చని ఒక చిన్న విషయం జరిగిందనుకోండి, వెంటనే ఎలా మూడ్ మారిపోతుంది? వెంటనే రివర్స్ అయిపోతారు. 1 గంట క్రితం వరకు చాలా స్నేహంగా, ప్రేమగా మాట్లాడుకున్న వ్యక్తులు చిన్న అభిప్రాయ భేదాలకు కూడా వెంటనే తేడాగా బిహేవ్ చేస్తారు. ఆఖరికి ఇప్పుడు పిల్లలు కూడా తల్లి తండ్రి మాట వినటం లేదు.
తల్లి తండ్రే పిల్లల మాటలు వింటున్నారు. లేకపోతే మేము స్కూల్కి వెళ్ళమని మొరాయిస్తారు, ట్యూషన్కి వెళ్ళమని మొరాయిస్తారు, చదవమని మొరాయిస్తారు. సో పేరెంట్స్ కూడా ఒక మెట్టు దిగి పిల్లలు చెప్పినట్టు చేస్తేనే పిల్లలు కూడా మాట వింటున్నారు. సో సంబంధ బాంధవ్యాలు అనేటువంటివి ఎదుటి వ్యక్తి యొక్క మూడ్ బట్టి వాళ్ళకి ఆ రోజు మనం చేసింది నచ్చితే అప్పుడు వాళ్ళు మనతో మంచిగా ఉంటున్నారు. ఇది నేటి ప్రపంచం యొక్క వాస్తవికత. మరి ఇవన్నీ విన్న తర్వాత మరి అయితే ఆనందంగా ఉండలేమా సిస్టర్ అని అనొచ్చు. తప్పకుండా ఉండొచ్చు. ఆనందంగా ఉండి చూపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు బ్రహ్మకుమారి సంస్థ యొక్క ఏ సేవా కేంద్రానికన్నా వెళ్ళి అక్కడ ఉండేటువంటి బ్రహ్మకుమారి సిస్టర్స్ని చూడండి. వాళ్ళ ముఖం ఎంతో ప్రసన్నంగా ఉంటుంది, ఎంతో సుఖంగా ఉంటారు. మరి దానికి కారణం ఏంటి? కొన్ని చిన్న చిన్న విషయాలను మనం అర్థం చేసుకుంటే మన జీవితంలో ఆనందం మన దగ్గరే ఉంటుంది. మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సింది మన నేచర్, మన స్వభావాన్ని మొండిగా జిద్దిగా ఎప్పుడూ తయారు చేసుకోవద్దు. మొండి వ్యక్తి, జిద్దిగా ఉన్న వ్యక్తి దేంట్లో కూడా సంతుష్టపడలేడు. సంతుష్టత ఎప్పుడైతే పడలేడో ముందు స్వయం మీద చికాకు వస్తుంది, తర్వాత చుట్టుపక్కల వాళ్ళ మీద చికాకు వస్తుంది. అన్ని చోట్ల మన పంతం నెగ్గకపోవచ్చు. నెగ్గే చోట నెగ్గించుకుంటాం, కానీ నెగ్గని చోట మనస్తాపం చెందుతాం, ఆవేశంలోకి వస్తాం, చికాకులోకి వస్తాం. సరళమైన స్వభావమే ఆనందానికి సోపానం. మన నేచర్ ఈజీగా ఉండాలి. ఈజీగా ఉండడం అంటే అందరూ మనమే తొక్కేసి వెళ్ళిపోయేలా ఉండమని కాదు. దేన్ని పట్టించుకోవాలో దాన్ని పట్టించుకోవాలి. ఏది మనకి అవసరం లేదో అక్కడ కేవలం నా పంతం నెగ్గాలి అనేటువంటి మంకు పట్టు అనేటువంటిది వదిలేయాలి. ఆ మంకు పట్టు మనం వేరే వాళ్ళ కోసం వదిలేయట్లేదు, మన కోసం మనం వదిలేస్తున్నాం. మనం ఇవాళ మంకు పట్టు పట్టి ఒక విషయం సాధించుకుంటాం, తర్వాత సాధించుకోలేకపోతే ఒక్కొక్కసారి అది సంబంధాన్ని కూడా చెడగొట్టేదిగా అయిపోతుంది. ఇంకోసారి వాళ్ళు మన దగ్గరికి రారు, మనతో పని చేయరు. ఇంట్లో పని చేసే అమ్మాయితో అయినా మనం గౌరవంగా రెస్పెక్ట్గా మాట్లాడితేనే వారు మన ఇంట్లో పని చేస్తారు. లేదంటే ఇప్పుడు ఒక దగ్గర కాకపోతే ఒక దగ్గర పని సులువుగా దొరుకుతుంది. కాబట్టి అక్కడ నష్టపోయింది ఎవరు? మనమే నష్టపోతాం. మళ్ళీ బతిమలాడుకుని ఒప్పించుకుని 100 రూపాయల జీతం పెంచుతాను, 200 జీతం పెంచుతానని మళ్ళీ మనం ఇంటికి పిలిపించుకోవాలి. ఎందుకు? వాళ్ళు లేకపోతే మనకి గడవదు. కాబట్టి మన నేచర్ని సరళంగా తయారు చేసుకోవాలి. సరళ చిత్తం ఉన్నటువంటి వ్యక్తికి ఇంకొక అతి పెద్ద లాభం ఏంటి అంటే వాళ్ళకు ఆటోమేటిక్గా అన్ని పనులు కూడా ఈజీగా అయిపోతాయి. దీనికి ఉదాహరణ, మన బండి ఉంది. ఆ బండికి మనం మంచిగా సర్వీసింగ్ చేయించి దాన్ని ఎప్పటికప్పుడు కండిషన్లో పెట్టామనుకోండి, అది చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. అదే దానికో చిన్న ప్రాబ్లం వచ్చిందనుకోండి, అది ఆగిపోతుంది. అదేవిధంగా మన మనస్తత్వాన్ని మనం ఎంత ఈజీగా చేసుకుంటే మన జీవితం అనే బండి కూడా అంత ఈజీగా వెళ్తుంది. ఎందుకు? అందరూ వీళ్ళతో పని చేయడానికి ఇష్టపడతారు. సరళచిత్తమైన స్వభావం ఉన్న మనిషి మృదుభాషిగా కూడా ఉంటాడు. అంటే వాళ్ళ మాటల్లో కాఠిన్యం ఉండదు. వాళ్ళ మాటల వల్ల ఎదుటి వాళ్ళు నొచ్చుకోరు. కాబట్టి వాళ్ళకి పనులన్నీ సజావుగా సాగుతూ ఉంటాయి. ఇంకొక అతి ముఖ్యమైన బెనిఫిట్, సరళమైన స్వభావం ఉన్న వ్యక్తి నిర్ణయాలు సులువుగా తీసుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ నిర్ణయాలను అహంభావము అనేటువంటి మబ్బు కప్పటం లేదు కాబట్టి. దీనికి మనం ఒక చాలా సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం రోడ్డు మీద మంచి ట్రాఫిక్ టైంలో మనం వెళ్తున్నాం. మన ఎదురుగుండా ఒక వెహికల్ ఉంది. నాకు డ్రైవింగ్ చాలా బాగా వచ్చు, నేను ఓవర్టేక్ చేయగలను అనే పంతంతో ఒక వ్యక్తి ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతాడు. ఈరోజు సక్సెస్ఫుల్గా ఓవర్టేక్ చేశాను కాబట్టి
ఈసారి ఓవర్టేక్ చేయడానికి ఇంకా ధైర్యం పెరుగుతుంది. ఈసారి ఇంకా పెద్ద వెహికల్ని ఓవర్టేక్ చేస్తాం. మూడోసారి ఇంకా రద్దీగా ఉన్న ప్రాంతంలో ఓవర్టేక్ చేస్తాం. కానీ నాలుగోసారి ఏం రిజల్ట్ అవ్వచ్చు? ఐదర్ మనకన్నా ప్రమాదం జరగచ్చు, మన వల్ల మనకి తెలియకుండానే పక్క వాళ్ళకి కూడా ప్రమాదం జరగచ్చు. ఎందుకు? ఆ వ్యక్తికి ఓవర్ కాన్ఫిడెన్స్, షో ఆఫ్, నేను చెయ్యగలను, నన్నెవరు అడ్డుకుంటారు అనేటువంటి ఈ చిన్న ఈగో ఏదైతే బయలుదేరిందో అది అతని నిర్ణయ శక్తిని కాసేపటికి మబ్బు కమ్మింది. మబ్బు కమ్మడం వల్ల ఆ మబ్బు పెరిగి 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 ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళి ఏదో ఒక రోజు జరగరాంది ఏదన్నా జరగచ్చు. ఎందుకు? ఎప్పుడూ కూడా మన నిర్ణయాల్లో తప్పు ఒప్పు జరగడానికి కారణం ఈ సూక్ష్మ అహంకారం అనేటువంటి పొర. అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్కి తేడా. కాబట్టి సరళమైన స్వభావం ఉన్న వ్యక్తికి మనసు చాలా నిర్మలంగా ఉంటుంది. వాళ్ళు అనవసరమైన ఈగోలకు పోని కారణంగా వాళ్ళు నిర్ణయాలు కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మరి మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు జీవితం సంతోషంగానే ఉంటుంది. కాబట్టి ఈజీ నేచర్ అనేటువంటిది ఒక హ్యాపీ లైఫ్కి ఒక తాళం చెవి లాంటిది. ఇక రెండవ సూత్రానికి వద్దాం. రెండవది, ఇందాక మనం చెప్పుకున్నవన్నీ వస్తు వాహనాలు, వీటి గురించి చెప్పుకున్నాం. రెండవది సంబంధ బాంధవ్యాలు. ఏ సంబంధం నుంచన్నా నాకు వీళ్ళ వల్ల నేను సంతోషంగా లేను, వాళ్ళ వల్ల నాకు సంతోషంగా లేను అని అనుకున్నప్పుడు ఒకే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి ఎలాగున్నారో మనం వారిని అదే విధంగా యాక్సెప్ట్ అంటే స్వీకరించాలి. మనల్ని మనమే మార్చుకోలేనప్పుడు ఎదుట వ్యక్తిని ఎలా మారుస్తాం మనం? ఒక చంటి పాపాయి నేను పాలు తాగనని ఏడుస్తున్నప్పుడు దాంతో బలవంతంగా తల్లి పాలు తాగించగలదా? లేదు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది? దాంట్లో ఏ హార్లిక్సో బార్న్విటా ఏదో కలుపుతుంది. లేదంటే ఇంకా నువ్వు పాలు తాగు, నీకు చాక్లెట్ ఇస్తాను అంటుంది. అంటే ఏంటి? తల్లే బిడ్డ మార్గంలోకి వెళ్తోంది. సో ఒక చంటి బిడ్డతో మనం పాలు కూడా తాగించలేనప్పుడు ఇంకొక వ్యక్తిని నాకు నచ్చినట్టుగా నేను ఎలా మార్చుకోగలను? ఎవరెవరికో ఎందుకు? వేరే వాళ్ళు మనకొచ్చి నువ్వు ఇలా ఉంటే నాకు నచ్చుతుంది అంటే మనం నిజంగా వాళ్ళకి తగ్గట్టు మారుతున్నామా? ఒకసారి ఆలోచించండి. మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు, వాళ్ళది ఏదో ప్రవర్తన మీకు నచ్చటం లేదు, దానివల్ల మీకు బాధ కలుగుతుంది. ఆ ప్రవర్తన వాళ్ళల్లో పోతే ఎంత బాగుంటుంది, నా జీవితం హ్యాపీగా అయిపోతుంది అని మనం అనుకుంటున్నాం. రేపు అదే వ్యక్తి వచ్చి నీలో నాకు ఇది నచ్చటం లేదు, నువ్వు మార్చుకో అని అంటే ఇమ్మీడియట్గా ఎస్ అని మనలో ఎంతమందిని చెప్తాం? ఒకవేళ మార్చుకున్నా ఎంతకాలం మార్చుకుంటాం? ఎంత వరకు మార్చుకుంటాం? ఈ చిన్న ప్రశ్న మనల్ని మనం వేసుకుంటే మనకి రిలేషన్షిప్స్లో ఉండే చాలా ఎక్స్పెక్టేషన్స్, ఆపేక్షలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి. మరి సిస్టర్ ఏం చెయ్యాలి అంటే, వీళ్ళింతే అని మనం ముందు మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయ తీయగా ఉండాలని వెయిట్ చేసినంత మాత్రం పచ్చిమిరపకాయ ఎప్పటికీ తీయగా అవ్వదు. పచ్చిమిర్చి కారంగానే ఉంటుంది. కాకపోతే కొన్ని రకాల మిర్చికి కారం తక్కువ ఉంటుంది, కొన్ని రకాల మిర్చి కారం ఎక్కువ ఉంటుంది. సో ఒక వ్యక్తిలో ఒక నేచర్ ఉన్నట్లయితే కొంతమందిలో ఆ నేచర్ తక్కువ మోతాదులో ఉంటుంది, కొంతమందిలో ఆ నేచర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. బట్ నేను ప్రభావితం కాకూడదు అంటే వీళ్ళింతే. ఇప్పుడు వంట చేసేటప్పుడు ఇది తక్కువ కారం ఉన్న పచ్చిమిరపకాయ అని తెలిసినప్పుడు ఏం చేస్తాం? ఓ 4 మిర్చి ఎక్కువ వేస్తాం. ఎక్కువ కారం ఉన్న మిర్చి అని ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఒకటే వేస్తాం. సో జీవితం కూడా అంతే. ఎప్పుడైతే మన ఎదుట వ్యక్తిని వారు ఎలాంటి వారో, ఏ స్వభావం కలిగిన వారో గుర్తించి దాని అనుసారంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు ఆ రిలేషన్షిప్లో కొంచెం మార్పు వచ్చే అవకాశం అనేటువంటిది ఉంటుంది. మనం దాన్ని వ్యతిరేకిస్తూ, దానితో పోరాడుతూ, దాంతో బాధపడుతూ ఉండే కొద్దీ ఆ దూరం ఏదైతే ఉందో అది
పెరిగిపోతూ ఉంటుంది. చూడండి, మనం ఆనందంగా మనిషి ఏ వ్యక్తి కూడా ఒంటరిగా ఎక్కడ ఉండడు, ఒక నలుగురితో కలిసే ఉంటారు. ఇది కేవలం ఇంట్లో వాళ్ళతో సంబంధించిందే కాదు. ఈ కాలంలో జీవితంలో దుఃఖానికి, అన్హ్యాపీనెస్కి వర్క్ అంటే మనం చేసేటువంటి వృత్తి కూడా ఒక కారణం అవుతుంది. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏ ఉద్యోగంలోనూ నిలకడగా ఉండలేరు. ఉండడానికి చాలా తెలివి ఉంటుంది, చాలా టాలెంట్ ఉంటారు, కానీ ఎక్కడా కుదురుగా ఉద్యోగం చేయలేరు. ఒకప్పుడు తరంలో 20 ఏళ్ళు 25 ఏళ్ళకు ఒక కంపెనీలో జాయిన్ అయితే 60-65 అంటే దాదాపు 40 సంవత్సరాలు ఒకే ఆఫీస్, ఒకే బిల్డింగ్, అదే వ్యక్తులతో పనిచేయగలిగేవారు. ఇప్పుడు 40 సంవత్సరాలు ఏంటి, 40 నెలలు కూడా ఒక దగ్గర పనిచేయలేకపోతున్నారు. ఎందుకు? వాళ్ళకి ఎవరితో కూడా వాళ్ళకి పడదు. కాబట్టి రిలేషన్షిప్స్లో ఆనందానికి ఏ వ్యక్తి, ఏ పరిస్థితి ఎలా ఉందో దాన్ని అలాగే మనం యాక్సెప్ట్ చేయాలి. స్వీకరించిన తర్వాత మనసు కుదుట పడుతుంది. అప్పుడు దాని గురించి మనం ఏం చెయ్యాలి అనే ఆలోచన మనకి తడతాది. అంతే కదా, ఇప్పుడు ఒక ట్రైన్ ఉంది, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, అప్పుడు ఎక్కగలమా? ఎక్కలేము. అది పూర్తిగా ఆగాలి, ఆగాక మనం నిమ్మళంగా ఎక్కగలం. అలాగే వీళ్ళు ఇంతే, వీళ్ళు ఇలాగా, వీళ్ళు మారితే బాగుండు, వీళ్ళు అప్పుడు ఇలా చేశారు, ఇప్పుడు ఇలా చేశారనే ట్రైన్, ఈ ఆలోచనలనే ట్రైను రైలు పట్టాల మీద ఫాస్ట్గా వెళ్ళిపోతున్న కొద్దీ మనకి కూర్చునే సమాధానం కూడా మనం ఆలోచించలేం. కాబట్టి ఇది రెండవ కళ. మూడవది గతాన్ని వదిలేయడం. కొంతమంది అంటారు, మేము అప్పటి వరకు చాలా బాగుండేవాళ్ళమండి, పలానా సంఘటన మా లైఫ్లో జరిగింది, ఇంకంతే, అప్పటి నుంచి మేము మారిపోయాము అంటారు. లేదంటే ఇంట్లో వాళ్ళ గురించి చెప్తారు, లైక్ మా హస్బెండ్ చాలా ఇదిగా ఉండేవారు, పలానాది జరిగింది, ఆ తర్వాత నుంచి ఆయన మారిపోయారు అని చెప్పేసి. అంటే జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు ఎంత ప్రభావితం చూపిస్తాయి అంటే అది మన యొక్క నేచర్ని, సంస్కారాన్ని మార్చేస్తుంది. కాబట్టి గతాన్ని మనం ఎంత గతంలోనే ఉంచితే అంత మన వర్తమానము, భవిష్యత్తు సంతోషంగా ఉంటాయి. మనం గతాన్ని మన వర్తమానంలోకి తీసుకొచ్చే కొద్దీ మన భవిష్యత్తు కూడా కిందకి పడిపోతూ ఉంటుంది. దీనికి చిన్న ఉదాహరణ చూడండి, కొంతమంది పిల్లలకి కొన్ని సబ్జెక్ట్స్ అంటే చాలా భయం ఉంటాయి. నాకు మ్యాథ్స్ అంటే భయము, ఇంగ్లీష్ అంటే భయము, హిందీ అంటే భయం అని. దానికి సాధారణంగా కారణం చిన్నప్పుడు వాళ్ళ స్కూల్లో ఆ సబ్జెక్టు పరంగా ఆ వచ్చిన టీచర్ వాళ్ళ ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేదంటే ఆ సబ్జెక్ట్లో మార్కులు తక్కువ వచ్చుండొచ్చు. సో చిన్నప్పుడు ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ ఏదో ఒక ప్రాబ్లం వచ్చుంటారు. అందుకని పెద్ద అయిన తర్వాత ఆ సబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళరు. అక్కడంటే అది సబ్జెక్ట్స్ కాబట్టి మ్యాథ్స్ నచ్చకపోతే బయాలజీ నచ్చకపోతే కెమిస్ట్రీ, ఇంకోటి చదువుకోవచ్చు. కానీ అన్నిటికీ ఆ ఆప్షన్ అనేటువంటిది ఉండదు.